హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, ప్లస్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో డిఫరెన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి, టాలీ ఫ్రైమ్లో లెడ్జర్స్ అండ్ స్టాక్ ఐటమ్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి, వాటిలో మిస్టేక్స్ ఎలా చూసుకోవాలి, ఎలా కరెక్షన్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో మనము ఇయర్ ఎండింగ్ ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఇయర్ ఎండింగ్ అడ్జస్ట్మెంట్స్ ఎలా పోస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ వీడియో చూడండి. ఎవరి అకౌంటెంట్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన వర్క్ ఇది. సో వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్, మీరు ఏదైనా కంపెనీలో అకౌంటెంట్గా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఎవరి ఫినాన్షియల్ ఇయర్లో కూడా 1st ఏప్రిల్కి మనం న్యూ బుక్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాము, 31st మార్చికి బుక్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసేస్తాము. సో ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. శ్రీ భారతీ టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్ వీడియో క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. మీరు అకౌంటింగ్ సంబంధించి టాక్సేషన్ కోర్సెస్ రియల్ టైంలో ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. సో ఎవరి కోర్స్ కూడా జాబ్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎస్ఏపి, హెచ్ఆర్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. జిఎస్టీ ట్రైనింగ్ ప్లస్ జిఎస్టీ పోర్టల్ యాక్సెస్ కూడా ఇస్తున్నాము. జిఎస్టీ రిటర్న్స్ ఎవరైనా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే సో జిఎస్టీ పోర్టల్ యాక్సెస్ ఇచ్చి రియల్ టైంలో మీతోటే రిటర్న్ ఫైలింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాము. ఎవరైనా కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. సో మీరు అకౌంటెంట్గా వర్క్ చేయాలి అనుకుంటే అకౌంటెంట్గా మీరు ఎలాంటి వర్క్ చేయాలి, సో అకౌంట్ బుక్స్ ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఫైనలైజేషను, సో ఒక కంపెనీలో అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు ఏమేమి ఉంటాయి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ట్యాక్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ మనం టాలీ ఫ్రైమ్లో ఇయర్ ఎండింగ్ ఎంట్రీస్ ఎలా క్లోజ్ చేయాలో చూద్దాము. సో మనకి ఇయర్ ఎండింగ్ అడ్జస్ట్మెంట్స్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి మాకు క్లోజ్ చేయడానికి. ఎక్కడ మిస్టేక్ చేసామో తెలియదు, చాలా కొంచెం కష్టమే మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అడ్జస్ట్మెంట్స్ చేయడము. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి అంటే టాలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటో తెలియాలి కదా. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫినాన్షియల్ ఇయర్ వచ్చి 1st ఏప్రిల్ 2025 టు 31/3/2026 ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్. మనకి ప్రీవియస్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ వచ్చి 24-25. మనం 24-25 ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ చేసేసి ప్రజెంట్ న్యూ ఫినాన్షియల్ ఇయర్లో న్యూ బుక్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నామ్మా. మనం లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ చేసినప్పుడు టాలీలో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నీ ఈ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా కన్వర్ట్ అయిపోతాయి. ఓకేనా, కన్వర్ట్ అయిపోతాయి. మనం ఆ ఓపెనింగ్ బ్యాలెన్సెస్తో మన బిజినెస్ కంటిన్యూ చేస్తాము. అంటే క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్సెస్ అన్నిటితోటి ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్ ఉంచుకొని ఈ ఇయర్ జరిగే ట్రాన్సాక్షన్స్ దానికి యాడ్ చేసుకొని కంటిన్యూ అవుతాం బిజినెస్. సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్ని ఈ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా మనకి కన్వర్ట్ అయిపోయి ఉంటాయి. మనం ఇయర్ ఎండింగ్లో ఫినాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకు ఆ ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో డిఫరెన్సెస్ ఏదైనా ఉంటే సో మనం దాన్ని చెక్ చేసుకొని కరెక్షన్ చేసుకొని డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్ టాలీ చేసుకొని సో మన బుక్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటాము. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి, ఈ మంత్ స్టార్టింగ్లో కానీ ఈ ఇయర్ స్టార్టింగ్లో కానీ మనకు ఉండే బ్యాలెన్సెస్ని ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంటాం యాక్చువల్గా. సో దాన్ని మనం టాలీలో ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి మనకి కరెక్ట్గా ఉండాలి. ఇయర్ ఎండింగ్ క్లోజ్ చేసేటప్పుడు వాటిల్లో ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు. మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అడ్జస్ట్మెంట్స్ చేసేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. వేరియస్ సినారియోస్లో వీటిని అడ్జస్ట్మెంట్స్ చేస్తామమ్మా. ఫస్ట్ వన్, స్టార్టింగ్ ఏ న్యూ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ అకౌంటింగ్ పీరియడ్. అంటే మనం న్యూ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో, న్యూ అకౌంటింగ్ పీరియడ్ స్టార్టింగ్లో మనము ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాము. సెకండ్ వన్, మైగ్రేటింగ్ డేటా ఫ్రమ్ అనదర్ అకౌంటింగ్ సిస్టమ్ టు టాలీ. సో మనము టాలీలో ఉండే డేటా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మైగ్రేషన్ చేసేటప్పుడు, చేంజ్ చేసేటప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాం. థర్డ్ వన్, రెక్టిఫైయింగ్ ఎర్రర్స్ ఇన్ ప్రీవియస్ ఎంట్రీస్.
ప్రీవియస్ ఎంట్రీస్లో మనకి ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకునేటప్పుడు కూడా మనము ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాము. ఫోర్త్ వన్, యాడింగ్ న్యూ అకౌంట్స్ ఆర్ కరెక్టింగ్ ఎగ్జిస్టింగ్ వన్స్. మనం న్యూ ఎంట్రీస్ వేసేటప్పుడు ప్లస్ ఎగ్జిస్టింగ్ ఎంట్రీస్ కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకొని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాము. సో మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ టాలీలో మనం అడ్జస్ట్ చేయాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఫాలో అవుతాము. ఆ స్టెప్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రీకన్సిలేషన్ చేసుకోవాలి. మీరు లాస్ట్ ఇయర్ ఫిజికల్గా మీ దగ్గర ఉండే బ్యాలెన్స్ షీటు లేకపోతే ట్రయల్ బ్యాలెన్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే ఆ ఫిజికల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకొని ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మన సిస్టంలో ఆటో పాపులేట్ అయినటువంటి ఆ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని చెక్ చేసుకొని రీకన్సిలేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ డాక్యుమెంట్ చేంజెస్. ఖచ్చితంగా మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అడ్జస్ట్మెంట్స్ కావాలి అంటే డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర. డీటెయిల్ రికార్డ్స్ మనం మెయింటైన్ చేయాలి ఓపెనింగ్ బ్యాలెన్సెస్కి సంబంధించి. సో లాస్ట్ ఇయర్ మనం ఆడిట్ చేసుకుంటాం కదా, ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే కూడా వాటిని చేసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. యూజ్ కరెక్ట్ డేట్స్. మీరు ఎంట్రీస్ వేసేటప్పుడు కరెక్ట్ డేట్స్ మెయింటైన్ చేశారా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎఫెక్టివ్ డేట్స్ ఉండాలి మనకి. నెక్స్ట్ సీక్ ప్రొఫెషనల్స్ హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ డిఫరెన్సెస్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో తెలియకపోతే ఖచ్చితంగా ఆడిటర్ దగ్గర ఆడిట్ చేయించుకొని సో మీరు బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి. బట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ డిఫరెన్సెస్ మాత్రం ఉండకూడదు. ఇన్కరెక్ట్ ఎంట్రీస్ అన్నప్పుడు ఒకవేళ మనం డబుల్ ఎంట్రీస్ పోస్ట్ చేసి ఉండొచ్చు, ఎంట్రీస్లో ఏదైనా మిస్టేక్స్ వేసి ఉండొచ్చు, వాటిని అన్నిటినీ అవాయిడ్ చేయాలి. మిస్సింగ్ డేటా. ఏదైనా మీరు ఎంట్రీస్ వేయకుండా మిస్ చేసి ఉంటే కూడా సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంట్రీస్ కానీ పర్చేజ్ ఎంట్రీస్ కానీ సేల్ ఎంట్రీ కానీ పేమెంట్ ఎంట్రీస్ కానీ ఇలా వేయకుండా మీరు మిస్ చేసినప్పుడు మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి టాలీ అవ్వవు. సో మనం కరెక్ట్గా పోస్ట్ చేసుకోవాలి. కొన్నిసార్లు సాఫ్ట్వేర్ ఎర్రర్స్ ఉన్నప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో డిఫరెన్స్ ఉండొచ్చు. అలా మీకు సాఫ్ట్వేర్ ఎంట్రీ ఎర్రర్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని మీరు అప్డేట్ చేయించుకోవాలి. సో టాలీ లేటెస్ట్ వర్షన్ అప్డేట్ చేయించుకొని ప్రాబ్లమ్ రిసాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రైనింగ్ నీడ్స్. మీరు ఫ్రెషర్స్ అనుకోండి, మీరు జస్ట్ నవ్ మీరు టాలీలో వర్క్ చేస్తున్నారు, జస్ట్ నవ్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారు అంటే మీకు తెలియదు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎలా కరెక్షన్ చేసుకోవాలి అని. బట్ మీకు కొంచెం ట్రైనింగ్ అవసరం అనమాట. సో లెడ్జర్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్లస్ వాటిని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి. టాలీ సాఫ్ట్వేర్ అనేది మనం ఎంట్రీస్ వేసిన తర్వాత రిపోర్ట్స్ ఎలా జనరేట్ అవుతాయి, ఎలా చెక్ చేసుకోవాలి, వాటన్నిటికీ మీకు ట్రైనింగ్ అవసరమ్మా. ఇన్కరెక్ట్ ఎంట్రీస్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి, డేటా ఏదైనా మిస్ అయిందా, సాఫ్ట్వేర్ ఎర్రర్స్ ఉన్నాయా, సో మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఉందా లేదో చూసుకొని మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టాలీ ఫ్రైమ్లో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రీకన్సిలేషన్ ఎలా చేయాలి, ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు టాలీ ఫ్రైమ్లో ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేశాను. నేను ఇయర్ ఎండింగ్ కూడా క్లోజ్ చేసేసాను. ఇక్కడ 25-26 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాం మనము. నేను 24-25 ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ చేసేసాను. ఆటోమేటిక్గా లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్ని ఈ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అయిపోయి ఉంటాయి. సో మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ డిఫరెన్సెస్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళండి, ట్రయల్ బ్యాలెన్స్ తీసుకోండి. చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ తీసుకున్న వెంటనే ఇక్కడ పీరియడ్ చూసుకోండి. సో మీరు ఇక్కడ పీరియడ్ క్లిక్ చేసుకొని 1 April 2025 to 31/3/2026 ఫినాన్షియల్ ఇయర్ వేసుకోవాలి. సో డేట్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year ఉండాలి. సో పీరియడ్ చేంజ్ చేశాను నేను. చూడండి ఇక్కడ డిఫరెన్సెస్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ 5250 కనిపిస్తుంది మనకి. సో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్లో డిఫరెన్స్ ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి, డిఫరెన్సెస్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్లో కనిపిస్తుంది. అలాగే మీరు ఇంకొక వేలో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఫైనల్ అకౌంట్స్కి వెళ్ళండి. ఇక్కడ మీరు బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. చూడండి, బ్యాలెన్స్ షీట్లో కూడా మీకు డిఫరెన్సెస్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది కదా. సో మీరు ఇయర్ ఎండింగ్ క్లోజ్ చేసేటప్పుడు ఈ డిఫరెన్సెస్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ని కరెక్షన్ చేసుకొని తర్వాత ఇయర్ ఎండింగ్ క్లోజ్ చేయాలి. సో ఈ డిఫరెన్స్ దేంట్లో వచ్చింది, ఎందుకు వస్తుంది, మనం ఇంతకుముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ చెప్పుకున్నాం. సో మనం డేటా కరెక్ట్గా వేయకపోవడము, డేట్స్ మిస్టేక్ ఉండడము, సాఫ్ట్వేర్ ఎర్రర్స్ ఉండడము, ఇలాంటివి ఏమైనా జరిగాయేమో ఫస్ట్ మనం రీకన్సిల్ చేసుకోవాలి. తర్వాత మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి, డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్ళండి.
ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో పీరియడ్ చూసుకోండి, పీరియడ్ చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ F12 కాన్ఫిగర్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ బటన్ బార్లో F12 కాన్ఫిగర్ క్లిక్ చేసిన తర్వాత షో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎస్ ఇవ్వండి, షో క్లోజింగ్ బ్యాలెన్సెస్ నో పెట్టేసుకోండి. ఇక్కడ ఫార్మేట్ ఆఫ్ రిపోర్టు డీటెయిల్ తీసుకోండి, సేవ్ చేసేసుకోండి ఎంటర్ ఇచ్చేసి. సో ఇప్పుడు సేవ్ చేసేసుకున్నా నేను. ఇక్కడ చూసారంటే మీరు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మొత్తం డిస్ప్లే అవుతున్నాయి చూడండి. క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి, ఓపెనింగ్ బ్యాలెన్సే ఉంది కదా మనకి 3,20,000 ఉంది. అదేవిధంగా మనకి సెక్యూర్డ్ లోన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇలా మొత్తం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కనిపిస్తున్నాయి మనకి. సో డిఫరెన్సెస్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఉంది మనకి, క్రెడిట్ సైడ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో డిఫరెన్స్ కరెక్షన్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం చెక్ చేయాల్సింది కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్లో సండే క్రెడిటార్స్ తీసేసుకోండి. సండే క్రెడిటార్స్లో మనకి ఇక్కడ టోటల్ సండే క్రెడిటార్స్ ఎంతమంది ఉన్నారు, వాటి బ్యాలెన్సెస్ అందరూ వాళ్ళ బ్యాలెన్సెస్ మనం కరెక్ట్గా వేసామా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి ఎంటర్ ఇచ్చారంటే మొత్తం కూడా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎంట్రీస్ ఏమీ లేవు, మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. మీరు మీ ఫినాన్షియల్ రిపోర్ట్స్ ఫిజికల్గా మీకు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఫిజికల్గా కానీ సిస్టమాటిక్గా కానీ. సో లాస్ట్ ఇయర్ మీరు ప్రిపేర్ చేసిన ట్రయల్ బ్యాలెన్సు, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు, వాటిని మీరు ముందు పెట్టుకొని ఈ బ్యాలెన్సెస్ అన్నీ కరెక్టా రాంగ్గా చెక్ చేసుకుంటూ రావాలి. సో అమర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, బాలాజీ, ఈ బ్యాలెన్సెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మాన్యువల్గా ఏదైనా మిస్టేక్ చేసామంటే ఈ లెడ్జర్ బ్యాలెన్సెస్ కరెక్షన్ చేసుకున్నాము అంటే మనకి బ్యాలెన్సెస్ అనేవి కరెక్ట్ అవుతాయి. చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మీరు ఓపెనింగ్ స్టాక్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి ఓపెనింగ్ స్టాక్, ఇక్కడ ఓపెనింగ్ స్టాక్లో కూడా రైట్ సైడ్ బటన్ బార్లో F12 కాన్ఫిగర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి షో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎస్ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మీకు క్లోజింగ్ బ్యాలెన్సెస్ చూడడం అవసరం లేదు కాబట్టి ఇక్కడ షో క్లోజింగ్ బ్యాలెన్సెస్ నో ఉండాలి. సేవ్ చేయండి కంట్రోల్ ఏ. చూడండి మనకి స్టాక్ ఐటమ్స్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మీరు చూడండి చెక్ చేసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకొని ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవాలి. చాలామంది మా దగ్గర అకౌంట్స్ ఎత్తుకొని వచ్చుతారు, మేడం ఇక్కడ మాకు ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో డిఫరెన్సెస్ ఉన్నాయి, మేము కరెక్షన్ చేసుకోవాలి అంటారు. ప్లస్ మీరు మనం ఊరికే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ వేసి కరెక్షన్ చేసేది కాదు, ఫస్ట్ ఎక్కడ మిస్టేక్ చేసామో కరెక్ట్ చూసుకోవాలి. ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకొని తర్వాత అడ్జస్ట్మెంట్ ఎంట్రీ వేసుకోవాలి. చాలామంది మాకు ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో డిఫరెన్సెస్ రాకూడదు మేడం, మేము అన్నీ కరెక్ట్గా వేసాము, లెడ్జర్ బ్యాలెన్సెస్ స్టాక్ అంతా కరెక్ట్గా ఉంది మా దగ్గర, కానీ మాకు ఈ డిఫరెన్స్ వస్తుంది, అది కనిపించకూడదు అంటారు. ఓకేనా. అన్నీ కరెక్ట్గా వేస్తే మళ్ళీ మిస్టేక్స్ ఎలా వస్తాయి మా. సో కాబట్టి ఫస్ట్ మన మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి చూడాలి, అది కానప్పుడు అడ్జస్ట్మెంట్ ఎంట్రీ వేసుకోవాలి. సో ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేయాలో అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు ఒకసారి ఫైనల్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి మా. బ్యాలెన్స్ షీట్లో మీరు కరెంట్ లయబిలిటీస్ చెక్ చేసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్లో ఇక్కడ సండే క్రెడిటార్స్ తీసేసుకోండి. సండే క్రెడిటార్ బ్యాలెన్సెస్ చూడండి, ఈ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ చూడాలి. నెక్స్ట్ సేల్స్ చెక్ చేసుకోవాలి. సో సేల్స్ ఎక్కడ ఉంటాయి మీకు, కరెంట్ అసెట్స్కి వెళ్ళండి. క్లోజింగ్ స్టాక్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు ఇవి చెక్ చేసుకున్న తర్వాత ఓపెనింగ్ స్టాక్ బ్యాలెన్సెస్ కూడా చెక్ చేసుకోవాలి. సో మీరు ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్కి వెళ్ళారంటే ఇక్కడ చూడండి ఓపెనింగ్ స్టాక్ ఉందా. సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా చెక్ చేసుకొని కరెక్షన్ చేసుకోవాలి. స్టాక్ ఐటమ్ బ్యాలెన్సెస్ అన్నమాట, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, పర్చేజ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. పర్చేజు, సేల్ అకౌంట్స్, క్లోజింగ్ స్టాకు, ఓపెనింగ్ స్టాకు ఎంట్రీస్ అన్నీ చెక్ చేసుకొని కరెక్షన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి మిస్టేక్స్ ఉన్నాయా లేదా తెలియాలంటే మీ దగ్గర ఫిజికల్ రిపోర్ట్స్ ఉండాలి అని చెప్పాను. ఫిజికల్ రిపోర్ట్స్ చూసి కరెక్షన్ చేసుకోండి. సో మనకి ఏ మిస్టేక్స్ ఉన్నాయని కూడా ప్రీవియస్ చెప్పాను, ఆ మిస్టేక్స్ ఏదైనా చేసుంటే కరెక్షన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలో చూసాం కదా, మిస్టేక్స్ ఎలా కరెక్షన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎంత అమౌంట్ డిఫరెన్స్ ఉంది, ఇప్పుడు 5,250 డిఫరెన్స్ ఉంది. మనం ఎలా కరెక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆల్టర్కి వెళ్ళండి. ఇక్కడ లెడ్జర్ తీసుకోండి. ఏ లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో మీకు డిఫరెన్స్ ఉందో వాళ్ళ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి
సో ఇక్కడ నేను గెట్ వెల్ ఫార్మసీ లెడ్జర్ తీసుకుంటున్నాను. చూడండి, గెట్ వెల్ ఫార్మసీ వీళ్ళు మన సండి క్రెడిటారు, వీళ్ళు లెడ్జర్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ అని కనిపిస్తుందా మనకి? ఇక్కడ కింద బాటమ్ ఆఫ్ ద పేజ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా? ఇక్కడ మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ కరెక్షన్ చేసుకోవచ్చు. మిస్టేక్ ఏదైనా ఉంటే కూడా కరెక్షన్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంత మిస్టేక్ ఉంది? 5250 మిస్టేక్ ఉంది. ఇక్కడ ఈ లెడ్జర్ బ్యాలెన్స్ తగ్గించాలంటే తగ్గిస్తాము, ఎక్కువ పెంచాలనుకుంటే పెంచుకొని ఆల్టర్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. ఇలా ఎవ్రీ లెడ్జర్, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్స్లో మిస్టేక్ ఉందనుకుందాం. చూడండి, సేల్స్ తీసేసుకోండి. సో సేల్స్ తీసుకొని సేల్స్ లెడ్జర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసుకొని కరెక్షన్ చేసుకోవచ్చు. అదే పర్చేజ్ లెడ్జర్లో మిస్టేక్ ఉంటే పర్చేజ్ తీసుకోండి. చూడండి, ఇలా పర్చేజ్ అకౌంట్ తీసుకొని ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వేసుకోవచ్చు. చాలామంది అడుగుతుంటారు, మేడం లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మాన్యువల్గా ఎలా వేసుకోవాలి అంటే, ఆల్టర్కి వెళ్ళండి, లెడ్జర్ తీసుకోండి. మీకు ఏ లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మీరు ఎంట్రీ చేయాలో ఆ లెడ్జర్ తీసేసుకొని ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎంత బ్యాలెన్స్ రావాలో వేసుకొని సేవ్ చేసుకోవచ్చు. మాన్యువల్గా ఎంట్రీ చేసుకోవచ్చు. లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆల్టర్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం మేము లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎంట్రీ చేయాలి అంటే, సో మీరు క్రియేట్కి వెళ్ళండి, లెడ్జర్ తీసుకోండి. ఇక్కడ లెడ్జర్ ఏ లెడ్జర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ లెడ్జర్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నీ ఆటోమేటిక్గా ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అయిపోతాయి మనం ఇయర్ ఎండింగ్ క్లోజ్ చేసేటప్పుడు. అలా మనకి కన్వర్ట్ అయినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా మనం ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్ తీసుకొని ఏ లెడ్జర్లో మిస్టేక్ ఉందో చూసుకొని మాన్యువల్గా ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా? మనము ఆ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని డిలీట్ చేసి కరెక్షన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అదేవిధంగా మనం స్టాక్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఎలా కరెక్షన్ చేస్తామంటే, స్టాక్ సమరీకి వెళ్ళండి. ఇక్కడ స్టాక్ సమరీకి వెళ్ళి ఇక్కడ F12 కాన్ఫిగర్ క్లిక్ చేసుకొని ఇక్కడ షో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనే ఆప్షన్కి ఎస్ అని ఎనేబుల్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు క్లోజింగ్ బ్యాలెన్సెస్ అవసరం లేదు కాబట్టి షో క్లోజింగ్ బ్యాలెన్సెస్ను సేవ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ వచ్చేసాయి కదా మనకి. ఒకసారి ఫిజికల్గా ఉన్న వీటిని మీరు సరి చూసుకొని దేంట్లో మిస్టేక్ ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళిపోండి, ఇక్కడ ఆల్టర్కి వెళ్ళండి. ఆల్టర్కి వెళ్ళి ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్లో స్టాక్ ఐటమ్ తీసేసుకోండి. ఏ ఐటమ్ మీరు చెక్ చేసుకోవాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ మనకి ఎంటర్ ప్రెస్ చేసుకున్నారంటే మనము ఇక్కడ ఓపెనింగ్ క్వాంటిటీ ఇచ్చాము 70 GB MM 150 క్వాంటిటీ ఉంది, మనకి రేట్ ఉంది, ఇక్కడ అమౌంట్ కూడా ఉంది. ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో కరెక్షన్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్కి వెళ్ళి ఇక్కడ స్టాక్ ఐటమ్ తీసుకొని, సో మీకు ఏ ఐటమ్ ఓపెనింగ్ బ్యాలెన్స్లో మిస్టేక్ ఉందో దాన్ని తీసుకొని కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఎంత డిఫరెన్స్ అమౌంట్ ఉందని చూసామండి. ఫైనల్ అకౌంట్స్కి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ తీసుకున్నామంటే 5250 డిఫరెన్స్ ఉంది. ఈ 5250 ఎక్కడ డిఫరెన్స్ ఉందో చూసుకున్న తర్వాత దీన్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకటి, ఇప్పుడు నాకు లెడ్జర్ బ్యాలెన్స్లో మిస్టేక్ ఉంది, ఆల్టర్కి వెళ్ళండి. లెడ్జర్ తీసుకోండి, గెట్ వెల్ ఫార్మసీ. సో వీళ్ళు వచ్చి గెట్ వెల్ ఫార్మసీ అనేవాళ్ళు, సో మా సండి క్రెడిటారు. వీళ్ళ బ్యాలెన్స్ యాక్చువల్గా నాకు ఎక్కువ రావాలి, సో బై మిస్టేక్లీ ఇక్కడ తక్కువ వేసేసాను అనమాట. సో నాకు యాక్చువల్గా బ్యాలెన్స్ అనేది మిస్టేక్ పడిపోయింది. ఇప్పుడు నేను దాన్ని ఆల్టర్ చేసి కరెక్షన్ చేసుకుంటాను. నాకు టోటల్గా 13,230 రూపీస్ రావాలి. నేను ఇక్కడ 7,950 బై మిస్టేక్లీ ఎంట్రీనే మిస్టేక్ అయిపోయింది లాస్ట్ ఇయర్లో. సో లాస్ట్ ఇయర్ ఎంట్రీస్ మనం కరెక్షన్ చేయలేము కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది నేను కరెక్షన్ చేసుకుంటున్నాను. ఇలా మీరు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్ చేసుకొని మిస్టేక్స్ అనేవి ఓపెనింగ్ బ్యాలెన్స్ డిఫరెన్సెస్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇక్కడ కూడా అమౌంట్ అనేది తప్పుపడింది. ఇక్కడ నాకు 8,638 రూపీస్ రావాలి, నేను మిస్టేక్ వేసాను. చూడండి మిస్టేక్ అనేది కరెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సేవ్ చేసేయండి. సేవ్ చేసేసామా? ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్కి వెళ్ళండి, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి. చూడండి డిఫరెన్సెస్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రావట్లేదు కదా మనకి. సో లెడ్జర్ అమౌంట్ నేను రాంగ్ వేసాను, దాన్ని ఆల్టర్ చేసుకున్నాను నేను. చూడండి ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో కనిపించలేదు. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్ళండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్లో కూడా కనిపించట్లేదు. సో ఇలా లెడ్జర్ అమౌంట్ కానీ స్టాక్ ఐటమ్స్లో మిస్టేక్స్ ఉన్నప్పుడు ఇలా కరెక్షన్ చేసేసుకోండి. నెక్స్ట్
అలా మీకు మేడం లేదు మేడం మేము ఎంట్రీస్ అన్ని కరెక్షన్ వేసాము, మేము ఇప్పుడు సండే క్రెడిటార్ అన్నీ మాకు సండే క్రెడిటార్ బ్యాలెన్సెస్ అవ్వచ్చు, స్టాక్ ఐటమ్స్ బ్యాలెన్సెస్, పర్చేజ్ సేల్ బ్యాలెన్సెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు, సో మేము కరెక్షన్ చేసుకోలేకపోతున్నాము అంటే దాన్ని సస్పెన్స్ అకౌంట్లో పెట్టేసుకోండి. సో వేరే కంపెనీ తీసుకుంటాను మీకు చూపించడం కోసము. కంపెనీ సెలెక్ట్ చేసుకుందాము. కంపెనీ సెలెక్ట్ కంపెనీ. సో చూడండి ఈ కంపెనీ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాము. ఫైనల్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ కూడా లేదు మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ అయితే లేదు. వేరే కంపెనీ తీసుకుందాం. కంపెనీ సెలెక్ట్ కంపెనీ. సో ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వెళ్దాము. చూడండి ఇక్కడ డిఫరెన్సెస్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 9,59,300 ఉంది మా. సో ఈ 9,53,000 మనకి ఎంత ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్? 9,59,300 ఉంది. సో దీన్ని మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, సో మనము లెడ్జర్ అమౌంట్లో ఎలా అడ్జస్ట్ చేయాలో నేర్చుకున్నాము. ఇంకోటి సస్పెన్స్ అకౌంట్లో వేసుకోమన్నా. లెడ్జర్కి వెళ్ళండి మా, క్రియేట్కి వెళ్ళండి, లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. సస్పెన్స్ అకౌంట్ అనే లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. అండర్ వచ్చి సస్పెన్స్ ఏమో. సో నాకు డిఫరెన్సెస్ అమౌంట్ నాకు ఎక్కడ మిస్టేక్ చేశానో తెలియదు, నాకు డిఫరెన్సెస్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాకూడదు అన్నప్పుడు నేను సస్పెన్స్ అకౌంట్లో అమౌంట్ మొత్తం పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా నేను సస్పెన్స్ అకౌంట్లో వేసేసుకున్నాను. సస్పెన్స్ లెడ్జర్ క్రియేట్ చేసి సస్పెన్స్ అకౌంట్లో పెట్టుకున్నాను మా. ఇప్పుడు మనకి డిఫరెన్స్ వస్తుందో లేదో చూసుకోవాలి అంటే ఫైనల్ అకౌంట్స్కి వెళ్ళాలి, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలి. చూడండి డిఫరెన్సెస్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రావట్లేదు కదా, కాబట్టి మనం సస్పెన్స్ అకౌంట్లో వేసుకొని కూడా దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ సస్పెన్స్ అకౌంట్లో మనకి ఎక్కువ అమౌంట్ వేయకూడదు, తక్కువ అమౌంటే వేసుకోవాలి. సో మనం కరెక్షన్ చేసుకోవాలంటే ఇదొక పద్ధతి అనమాట కరెక్షన్ చేసుకోవడానికి. ఆ డిఫరెన్సెస్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కనిపించకూడదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇలా చేసుకుంటాం. ఓకేనా? సో మీరు లెడ్జర్లో ఆల్టర్ చేసుకోవచ్చు, ప్లస్ స్టాక్ ఐటమ్స్లో ఆల్టర్కి వెళ్ళి స్టాక్ ఐటమ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో మిస్టేక్ ఉంటే అక్కడ ఆల్టర్ చేసుకోవచ్చు, లేకపోతే సస్పెన్స్ అకౌంట్లో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే సేల్స్ అకౌంట్లో కూడా వేసుకోవచ్చు. మీకు మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలియనప్పుడు మీరు అనవసరంగా అది సండే క్రెడిటార్ లెడ్జర్లో వేయకూడదు, సేల్స్లో కూడా వేయకూడదు. ఎందుకంటే బై మిస్టేక్ అయిపోతుంది కదా. మనకి సేల్స్ ఎంత ఉందో టర్న్ ఓవర్ ఆల్రెడీ టాలీ చేసుకొని ఉంటాం. సండే క్రెడిటార్లో బ్యాలెన్స్ లేకుండా సండే క్రెడిటార్ లెడ్జర్లో మనం అమౌంట్ వేయడం వల్ల అది కూడా మిస్టేక్ అయిపోతుంది. కాబట్టి మీరు మిస్టేక్ ఎక్కడ చేశారో తెలియనప్పుడు సస్పెన్స్ అకౌంట్లో వేసుకోండి. మిస్టేక్ ఎక్కడ చేశారో ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో ఏదైనా మిస్టేక్ ఉంది అన్నప్పుడు మీరు రీకన్సిల్ చేసుకొని లెడ్జర్స్ స్టాక్ ఐటమ్స్ అన్ని రీకన్సిల్ చేసుకొని వాటిని ఆల్టర్ చేసుకోవడం వల్ల ఓపెనింగ్ బ్యాలెన్సెస్ డిఫరెన్సెస్ అనేవి మనం కరెక్షన్ చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా. నెక్స్ట్ వీడియోలో నేను ఇయర్ ఎండింగ్ ప్రీపెయిడ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా వేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.